ఒరాకిల్లో సబ్ ప్రోగ్రామ్స్, ఇట్లనే సబ్ ప్రొసీజర్స్ అని కూడా అనొచ్చు. ఈ సబ్ ప్రోగ్రామ్స్ లేదంటే సబ్ ప్రొసీజర్స్ రెండు రకాలుగా ఉన్నాయండి. అవే జనరల్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్. మరి ఈ ఫంక్షన్స్ లేదంటే ప్రొసీజర్స్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి ఆబ్జెక్ట్ లాగా. మరి వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, అంటే డైరెక్ట్గా వాటిని కాల్ చేయడం కానీ లేదంటే ఇండైరెక్ట్గా వేరే ప్రోగ్రామ్ ద్వారా వాటిని కాల్ చేయడం కానీ మనం చేసుకోవచ్చు. మరి వీటిలో ఏముంటుంది, రిపీటెడ్గా మనం నెంబర్ ఆఫ్ అదర్ ప్రోగ్రామ్స్లో వాడుకోవాల్సిన కోడ్ని వీటిల్లో స్టోర్ చేసి పెట్టుంటాం. ఎప్పుడు కావాల్సి ఉంటే ఆ పేరుని మాత్రం మీరు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి వేరే ప్రోగ్రామ్స్లో వాడుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది మనకి బెనిఫిట్స్, ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్, ప్రోగ్రామింగ్ పర్ఫార్మెన్స్ లేదంటే డేటాబేస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ రీయూజబిలిటీ, రీయూజ్ చేసుకుంటున్నాం అంటే కోడ్ రిపిటేషన్ అనేది తగ్గుతుంది, మళ్ళీ మళ్ళీ రాయడం అనేది తగ్గుతుంది. ఏ కోడ్ అయితే మళ్ళీ మళ్ళీ రాయాల్సి వస్తుందో వేరే వేరే ప్రోగ్రామ్స్లో వాటినే మనం సబ్ ప్రోగ్రామ్స్గా రాసుకుంటాం అనమాట. మరి పోర్టబిలిటీ, సింపుల్గా ఉంటుంది, ప్రోగ్రామ్ చిన్నదవుతుంది, మెయింటైనబిలిటీ, ఈజీగా మనం మన యొక్క డేటాబేస్ని మెయింటైన్ చేసేదానికి అవకాశం కుదురుతుంది. మరి ఇక్కడ ప్రొసీజర్కి ఫంక్షన్కి డిఫరెన్స్ చూసినట్లయితే ప్రొసీజర్ ఆల్వేస్ టేక్స్ అన్ యాక్షన్ తీసుకుంటుంది, కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫంక్షన్ అనేది ఆల్వేస్ రిటర్న్స్ ఏ వాల్యూ, ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. మరి ఇక్కడ ఈ రెండిటికి సింటాక్స్లు చూసినట్లయితే క్రియేట్ ఆర్ రియలైజ్ ప్రొసీజర్ నేమ్ ఇస్తాం, బ్రాకెట్లో ఇక్కడే ఆర్గ్యుమెంట్స్ ఎన్ని కావాలో ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు, ఆర్గ్యుమెంట్స్ లేదంటే పారామీటర్స్. ఈజ్ అని చెప్పి లోకల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఇప్పుడు బిగిన్ ఎండ్కి మధ్యలో నార్మల్ కోడింగ్ అంతా కూడా మీకు కావాల్సిన కోడింగ్ అంతా కూడా రాసుకోవచ్చు. లాస్ట్లో ప్రొసీజర్ నేమ్ కావాల్సి ఉంటే ఆప్షనల్గా ఇవ్వచ్చు. అదే ఫంక్షన్గా చూసినట్లయితే ఇక్కడ ఫంక్షన్ కీవర్డ్ అప్లై చేస్తాం, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం. ఇక్కడ ఎక్స్ట్రాగా రిటర్న్ టైప్ ఏంటి, ఆ ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనేది ఇక్కడ రిటర్న్ కీవర్డ్ ద్వారా ఆ యొక్క డేటా టైప్ని మెన్షన్ చేసి ఈజ్ అని మిగతా కోడింగ్ అంతా కూడా ఇచ్చి లాస్ట్లో రిటర్న్ ఫంక్షన్ వాల్యూ అని ఇస్తాం అన్నమాట. మరి ఫైనల్గా ఎండ్ తర్వాత ఫంక్షన్ నేమ్ పెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం కదండి ప్రొసీజర్లో, వీటిలో మరి ఈ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ అయితే ఏది ఇవ్వకపోతే ఇన్ ఆర్గ్యుమెంట్స్, లేదంటే ఇన్ ఆర్గ్యుమెంట్ ఇన్ అని పెట్టి ఇన్ ఆర్గ్యుమెంట్ అంటే ప్రొసీజర్ లోపలికి వాల్యూని పంపించడం. అవుట్ ఆర్గ్యుమెంట్ అంటే ప్రొసీజరు ఆ ఆర్గ్యుమెంట్స్లోకి వాల్యూని అందిస్తుంది. ఇన్ అవుట్ రెండు ఇచ్చామనుకోండి ఒక ఆర్గ్యుమెంట్కి ముందర, అప్పుడు ఆ ఆర్గ్యుమెంట్లో లేదంటే ఆ వేరియబుల్లో మనం ఆ వేరియబుల్లో ఉన్న డేటాని ప్రొసీజర్లోకి పంపించవచ్చు, లేదంటే ప్రొసీజర్ ఇచ్చిన డేటాని ఆ వేరియబుల్లోకి తీసుకోవచ్చు. అదనమాట ఇన్ అవుట్ మూడు రకాల ఆర్గ్యుమెంట్స్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, మరి ఇక్కడ ప్రొసీజర్స్కి ఫంక్షన్స్కి ఎగ్జాంపుల్స్ ఇవి. వీటిని ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనేది, ఎట్లా రాయాలి, ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఒక ఎంప్లాయీ నెంబర్ ఇస్తే ఆ ఎంప్లాయీ నెంబర్కి కరస్పాండింగ్ నేమ్ని ఎట్లా తీసుకురావాలి అనేది ఒక ప్రొసీజర్ రాయడం జరిగింది. మరి క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్, రీప్లేస్ అనే కీవర్డ్ దేనికి వాడతామంటే ఆల్రెడీ ఈ పేరు ప్రొసీజర్ పేరు ఆల్రెడీ ఉన్నట్లయితే డేటాబేస్లో దాన్ని రీప్లేస్ చేసి ఈ పేరు వస్తుందన్నమాట. మరి లోపల ఆర్గ్యుమెంట్స్ ఈఎన్ఓ, ఇది ఇన్ ఆర్గ్యుమెంట్. సో ఈఎన్ఓ ఇన్ నెంబర్, అది ఈనేమో అవుట్ వేర్కేర్ అనమాట. అంటే ఎంప్లాయీ నెంబర్ని ప్రొసీజర్లోకి పంపిస్తాం, ఎంప్లాయీ నేమ్లోకి ఆ నేమ్ ప్రొసీజర్ ఇచ్చిన నేమ్ని తీసుకుంటాం. ఈజ్
అని చెప్పి ఇక్కడ లోకల్ వేరియబుల్ని డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఈ వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత బిగిన్ అని చెప్పి మనం సెలెక్ట్ ఎంప్లాయ్ నేమ్ ఇంటూ ename2 ఫ్రమ్ ఎంపీ వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు ది గివెన్ ఎంప్లాయ్ నెంబర్. మనం ఇక్కడ ఇచ్చిన ఎంప్లాయ్ నెంబర్ని ఈ వేరియబుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ename1 ఈక్వల్ టు ename2. ename1 అంటే ఏంది? అవుట్ ఆర్గ్యుమెంట్, దానికి ఇస్తున్నాం. ename2లోకి తీసుకున్నది. ఓకే, దానికి అసైన్ చేస్తాం. లేదంటే ename2 అనే వేరియబుల్ తీసుకోకుంటే ఇక్కడ డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు ename1నే. సో ఎక్సెప్షన్ ఏదన్నా వస్తే ఈ ఎక్సెప్షన్ని రైజ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ప్రొసీజర్ క్రియేటెడ్. ఒకవేళ దాంట్లో ఎర్రర్స్ ఉంటే ప్రొసీజర్ క్రియేటెడ్ విత్ కంపైలేషన్ ఎర్రర్స్ అని వస్తుంది, లేదంటే ఎర్రర్స్ని షో చేస్తుంది ఇక్కడ లిస్టు. అప్పుడు మీరు మళ్ళీ ప్రోగ్రామ్ని పోయి మాడిఫై చేసుకొని రావాలి. అంటే ఇప్పుడు మనకి ఫైండ్ నేమ్ అని ఇచ్చాం కదండి. ఫైండ్ నేమ్ ప్రొసీజర్ పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫైండ్ నేమ్ ఇది ప్రొసీజర్ నేమ్. ఈ నేమ్ని ఈ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి వేరే దగ్గర మనం కాల్ చేసుకోవచ్చు వేరే ప్రోగ్రాంలో. అది ఎలా కాల్ చేయాలనేది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎంప్లాయ్ నెంబర్ ఎంప్లాయ్ నేమ్కి 2 వేరియబుల్స్ తీసుకొని ఫైండ్ నేమ్ని ఇక్కడ కాల్ చేసాం. చూడండి, ఎంప్లాయ్ నెంబర్ని అడుగుతున్నాం. మరి ఎంప్లాయ్ నేమ్కి ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వటం లేదు, ఎందుకంటే ప్రొసీజరే ఇస్తుందన్నమాట. ఫైండ్ నేమ్ అనే ప్రొసీజర్ని ఇక్కడ కాల్ చేసాం. ఫైండ్ నేమ్ ENO, ఇది ఇన్ ఆర్గ్యుమెంట్, అంటే ఇక్కడ తీసుకున్న వాల్యూని ఇక్కడ పాస్ చేయడం జరిగింది. మరి ప్రొసీజర్ లోపల వచ్చిన ఎంప్లాయ్ నేమ్ ఈ వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుందండి. సో దాన్ని మనం ఇక్కడ DBMS స్టేట్మెంట్ ద్వారా అవుట్పుట్లో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆ ప్రొసీజర్ యొక్క రిజల్ట్ వస్తుందండి. మరి ఇప్పుడు ఎంప్లాయ్ నెంబర్స్ కావాలి కదా, ఎంప్లాయ్ నెంబర్స్ ముందరే ఇక్కడ చూసుకుందాం. ఎంప్లాయ్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎంప్లాయ్ నెంబర్ ఇస్తాం 7369. ఏంటి నేమ్ ఏంటి? స్మిత్. సో ప్రొసీజర్ వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఫైండ్ నేమ్ అనే ప్రొసీజర్ ఇక్కడ క్రియేట్ అయింది. ఆ ప్రొసీజర్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫైండ్ నేమ్ అనే ప్రొసీజర్ని ఎన్ని ప్రోగ్రాముల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. నేను సింపుల్ కోడింగ్ ద్వారా చూపిస్తున్నాం. మీరు కాంప్లెక్స్ కోడింగ్ మీ యొక్క అవసరాన్ని బట్టి ఎంతైనా ప్రొసీజర్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇంకొక ప్రోగ్రాంలో సో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది మనకి. అంటే ఆ ప్రోగ్రాంలోనే మనం అన్నీ కూడా కాలింగు, ప్రొసీజర్ క్రియేషన్ అన్నీ కూడా చేసేసాం. సో ఇక్కడ ABC అనే 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసి తీసుకున్నాం. అంటే ప్రొసీజర్ సపరేట్గా, కాలింగ్ సపరేట్ లేకుండా 2 కూడా ఇక్కడే చేస్తాం అనమాట. మరి ఇప్పుడు ప్రొసీజర్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ప్రొసీజర్ పేరేంటి? సమ్. సో ఇప్పుడు X ఇన్ నెంబర్, Y ఇన్ నెంబర్, XYలు అనేటివి ఇన్ లోపలికి పాస్ చేసేటివి, Z అనేది అవుట్ వేరియబుల్, అవుట్ నంబర్ అన్నాం. ఈజ్ అని చెప్పి బిగిన్ Z కోలన్ ఈక్వల్ టు X ప్లస్ వై, X ప్లస్ వైలో వచ్చిన వాల్యూని Zకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మన ప్రొసీజర్ని, మన PLSQL ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి దాంట్లో ABలని తీసుకున్నాం. ఓకే, ABలకి వాల్యూస్ తీసుకున్నాం. సో ఇప్పుడు ABలని ఆ సమ్ అనే దాంట్లోకి పాస్ చేయడం జరిగింది. సో ABలలో అంటే A అంటే దేనికి రీప్లేస్మెంట్? ఇక్కడ Xకి. B అంటే Yకి రీప్లేస్మెంట్. సో ఇప్పుడు Zలో వచ్చిన వాల్యూ దేంట్లో మనకు వస్తుంది? Cలోకి వస్తుంది. సో ఆ C యొక్క వాల్యూని మనం ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. సో ఇది యాడ్ అయితే ఎంత అండి? 15. ఆ 15 మనకు అక్కడ రిజల్ట్గా రావడం జరిగింది. ఓకే, జస్ట్ ఇక్కడ ప్రొసీజర్
ఆ ప్రోగ్రాంలోనే కాల్ చేసి ఆ ప్రోగ్రాంలోనే రాసి ఆ ప్రోగ్రాంలోనే కాల్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ప్రొసీజర్ రాస్తున్నాం. ఇక్కడ P3 అనే ప్రొసీజర్లో ఏ అనేది ఇన్ అవుట్ ఆర్గ్యుమెంటు ఈజ్ అని చెప్పి మనం సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇంటూ ఏ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు ఏ అంటే ఫస్ట్ మనం ఇచ్చిన ఎంప్లాయ్ నెంబర్ని, పారామీటర్లో ఇచ్చిన ఎంప్లాయ్ నెంబర్ని తీసుకొని ఆ ఎంప్లాయ్ నెంబర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ నెంబర్ని ఏలోకి ఇస్తుంది. అంటే ఏ అనేది ఇక్కడ ఇన్గా ఉపయోగపడుతుంది, ఇక్కడ అవుట్గా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రొసీజర్ని క్రియేట్ చేద్దాం. @ABC ప్రొసీజర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం వేరే ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ x అనే వేరియబుల్ తీసుకొని xని ఇన్ అవుట్గా పాస్ చేస్తున్నాం. మరి xకి వాల్యూ ఇక్కడ తీసుకోలేదండి, x := అందాం. సో xకి వాల్యూ కావాలి కదా ఇన్పుట్ ఇచ్చేదానికి. మరి xలో మనం ఇచ్చిన ఎంప్లాయ్ నెంబర్ ప్రకారం అది వాల్యూని ఇక్కడికి పాస్ చేసి మళ్ళీ xలోకే P3 అనే ప్రొసీజర్ ద్వారా ఆ డిపార్ట్మెంట్ నెంబర్ని అవుట్పుట్గా ఇవ్వడం జరుగుతుంది. సో డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ అని xలో ఉన్న వాల్యూనే మనం అవుట్పుట్గా ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ x అనేది ఇన్ అవుట్ రెండిటికీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు x వాల్యూ ఎగ్జాంపుల్ 7934 డిపార్ట్మెంట్ నెంబర్ 10 అండి. కాల్చుంటే చెక్ చేసుకోండి. మిల్లర్ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ 10. ఓకే, ఆ విధంగా ఇన్ అవుట్ ఆర్గ్యుమెంట్స్ని మనం ప్రొసీజర్ లోపల పాస్ చేయొచ్చు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేసాం. NO అనేది ఇన్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంప్లాయ్ నెంబర్ని పాస్ చేసేదానికి ఆర్గ్యుమెంట్ అనమాట. సో ఇక్కడ డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ యాక్షన్ తీసుకుంటున్నాం. ఇక్కడ అవుట్ టు అవన్నీ ఇచ్చేదేమీ లేదు, జస్ట్ డిలీషన్ చేయమంటున్నాం. ఆ ఎంప్లాయ్ నెంబర్ని డిలీట్ చేయమంటున్నాం. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు ద గివెన్ నంబర్. సో కమిట్ అన్నాం, ఆ ఎంప్లాయ్ నెంబర్ డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మన డేటా చూస్తాం. ఓకే, ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుందాం. ప్రొసీజర్ క్రియేట్ అయింది. మన ప్రొసీజర్ పేరేంటండి? P4 అనే ప్రొసీజర్ అనమాట. మరి సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఉన్న డేటాని డిలీట్ చేయడం అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నెక్స్ట్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. కొత్త రకం ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ ఓన్లీ ఎంప్లాయ్ నెంబర్, ఈ నేమ్, ఆ రెండు ఫీల్డ్సే వాల్యూస్కి తీసుకోబోతున్నాయి. ఓకే, ఒక రోని ఇన్సర్ట్ చేసాం. సో ఇప్పుడు 100 అనే ఎంప్లాయ్ ఇక్కడ ఉన్నాడు. ఈ ఎంప్లాయ్ని ఇక్కడ డైరెక్ట్గా వేరే ప్రోగ్రాంలో కాల్ చేయకుండా ఎగ్జిక్యూట్ అనే కమాండ్ ద్వారా EXEC అని షార్ట్ ఫామ్ అంటాం. ఎగ్జిక్యూట్ P4 అంటే ప్రొసీజర్ నేమ్, దీంట్లో పాస్ చేయాల్సిందేంటి మనం? నంబర్ 100 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. కావాల్సింటే చూడండి, ఆ యొక్క ఎంప్లాయ్ డిలీట్ అయిపోయి ఉంటాడు. డిలీట్ అయిపోయిందా? ఆ విధంగా EXEC స్టేట్మెంట్ ద్వారా డైరెక్ట్గా SQL ప్రాంప్ట్ దగ్గరే మీ ప్రొసీజర్ని కాల్ చేయొచ్చు. కానీ అన్ని ప్రొసీజర్లు ఇలా కాల్ చేసేదానికి కుదరదు. సపోజ్ అవుట్ వేరియబుల్స్ అట్లా పాస్ చేయాలనుకున్నప్పుడు వేరే ప్రోగ్రాంలో కాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ
ప్రొసీజర్లో మనం క్రియేట్ చేసినట్లుగానే, అంటే ఎంప్లాయ్ నేమ్ని గెట్ చేసాం కదా, అదే విధంగా ఫంక్షన్ ద్వారా అయితే ఎలా గెట్ చేయొచ్చు అనేది చూద్దాం. డిఫరెన్స్ మీరు ఈజీగా గమనించవచ్చు దానికి దీనికి. ఎంప్లాయ్ నెంబర్ గెట్ నేమ్ అనే ఫంక్షన్ ఇది. మరి ఎంప్లాయ్ నెంబర్ ఇస్తున్నాం. రిటర్న్ కీవర్డ్ని యూజ్ చేసి ఎంప్లాయ్ నేమ్ మనకు కావాలి కాబట్టి వేర్ క్యార్ అని ఇవ్వడం జరిగింది. వేర్ క్యార్ వాల్యూని ఇది రిటర్న్ చేస్తుంది. మరి లోకల్ వేరియబుల్ ఈ నేమ్ 1 అనేది. మరి ఇప్పుడు సెలెక్ట్ ఈ నేమ్ ఇంటూ ఈ నేమ్ 1. ఈ నేమ్ 1లోకి ఎంప్లాయ్ నేమ్ని తీసుకున్నాం. ఫ్రమ్ ఎంపీ వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు ద గివెన్ ఎన్ఓ. ఇక్కడ ఇచ్చిన ఎంప్లాయ్ నెంబర్ ప్రకారం మనం ఈ నేమ్ని ఈ వేరియబుల్లోకి గెట్ చేయడం జరుగుతుంది. సో సింప్లీ రిటర్న్ ఈ నేమ్. ఆ ఈ నేమ్నే ఈ ఫంక్షన్ రిటర్న్ చేయబోతుంది. ఎర్రర్ ఏదన్నా వస్తే ఈ ఎక్సెప్షన్ చూసుకుంటుంది. సో అది వాల్యూని రిటర్న్ చేయడం అనేది ఫంక్షన్ యొక్క మెయిన్ యాక్షన్ అనమాట. సో ఇది రిటర్న్ చేసిన వాల్యూని మనం ఏం చేయొచ్చు, వేరే ప్రొసీజర్లో కానీ వేరే PLSQLలో కానీ మనం వేరే వేరియబుల్కి అసైన్ చేయొచ్చు అనమాట. అదే ప్రొసీజర్ ద్వారా అయితే అసైన్ చేయలేం, ఫంక్షన్ ద్వారా అయితే అసైన్ చేయొచ్చు. చూడండి, ఫంక్షన్ క్రియేటెడ్ నాట్ ప్రొసీజర్. అయితే ఇప్పుడు మీరు వేరే ప్రోగ్రామ్ తీసుకొని ఆ ప్రోగ్రాంలో ఈ యొక్క ఫంక్షన్ని ఇలా కాల్ చేస్తారు. డిక్లేర్ చేసాం, ఈ నేమ్కి ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఎంప్లాయ్ నెంబర్కి ఒక వేరియబుల్. సో ఇప్పుడు ఎంప్లాయ్ నెంబర్ని మనం అడుగుతున్నాం. సో ఎంప్లాయ్ నెంబర్ మనం ఇక్కడ పాస్ చేస్తే గెట్ నేమ్ అనే ఫంక్షన్లో ఇది రిటర్న్ చేసిన వాల్యూని ఇక్కడ డైరెక్ట్గా దీనికి అసైన్ చేయడం జరుగుతుంది. అదే ప్రొసీజర్ని అయితే ఇలా ఇచ్చి అసైన్ చేయడం వేరే వేరియబుల్కి కుదరదు. ఫంక్షన్ అయితే వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఇట్లా అసైన్ చేయడం కుదురుతుంది. సో ఎంప్లాయ్ నెంబర్ సపోజ్ 7934 మిల్లర్. ఎంప్లాయ్ నెంబర్ ఇస్తే కరస్పాండింగ్ నేమ్ రావడం జరిగింది. మరి ఆ ఫంక్షన్ నేమ్ అండి ఏంటది, ఇంతకుముందు మనం క్రియేట్ చేసింది గెట్ నేమ్. మరి గెట్ నేము సెలెక్ట్ గెట్ నేమ్ ఆఫ్ మామూలు ఫంక్షన్స్, మనం బుల్టిన్ ఫంక్షన్స్ ఇంతకు ముందర నంబర్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్ వాడాం కదా, ఆ విధంగా కూడా ఇట్లా కాల్ చేయొచ్చు. సెలెక్ట్ గెట్ నేమ్ అంటే వేరే ప్రోగ్రాంలో కాకుండా ఇందాకట్లాగా ఇక్కడ డైరెక్ట్గా మనం SQL ప్రాంప్ట్ దగ్గరే సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి సెలెక్ట్ ఫంక్షన్ నేమ్ పారామీటర్ పాస్ చేసాం, ఫ్రమ్ జ్యువల్ అన్నాం. సో ఇమీడియట్గా ఆ మిల్లర్ అనే నేమ్ రావడం జరిగింది. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇది కూడా ఈ ఫంక్షన్ నంబర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. మరి మనం పాస్ చేసిన పారామీటర్ అంటే ఎంప్లాయ్ నెంబర్ని పాస్ చేస్తాం అనుకోండి, ఆ ఎంప్లాయ్ నెంబర్కి SL అనే లోకల్ వేరియబుల్లోకి శాలరీని తీసుకుంటుంది, ఆ ఎంప్లాయ్ నెంబర్కి సంబంధించిన శాలరీని. ఓకే, ఇఫ్ శాలరీ గ్రేటర్ దెన్ 5000 అయితే రిటర్న్ 1, ఎల్స్ రిటర్న్ 0 అన్నాం. సో మన దగ్గరే కాల్ చేయొచ్చు. ఫంక్షన్ క్రియేట్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ ఫంక్షన్ పేరు ఏంటండి, F2. సెలెక్ట్ F2 ఆఫ్ ఎంప్లాయ్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 7934 ఫ్రమ్ జ్యువల్. సో ఇక్కడ మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం గ్రేటర్ దెన్ 5000 అయితే 1 లేదంటే 0. సో 0 అనే వాల్యూ అది రిటర్న్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ని, ప్రొసీజర్స్ని క్రియేట్ చేయడం, వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయడం అనేది కూడా మెయిన్ థింగ్ అండి.